హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది. ఇవాళ మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నా మధ్య తీరం దాటనుంది. మొదట్లో తుఫానుగా బలపడుతుందని భావించిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కారణంగా శని ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. శని ఆదివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తూర్పు తీరంలోని అన్ని పోర్టులకు 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. శని ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండం శనివారం మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక, ట్రింకోమలి, జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాన్ని చలి వణికిస్తుంది. ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ సీజన్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను చలి వణికిస్తుంది. ఇక జిల్లా అంతటా చలి తీవ్రత కొనసాగుతుంది. ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.